మీకు పాము ఎప్పుడు కలిసింది? ఆదివారం. ఆదివారం. ఎన్ని కోళ్ళు పట్టినాయి? 17 కోళ్ళు. 17 కోళ్ళు. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది. ఆదివారం కలిసిందా? ఇంకొచ్చేసి మీది ఏ ఊరు? వైరా మండలం వల్లాపురం. వైరా మండలం వల్లాపురం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు హెల్త్ బాగానే ఉందిగా? హెల్త్ బాగానే ఉంది. సరే, థ్యాంక్ యూ. ఏ ఊరు? వల్లాపురం కదా. ఏం పేరు? నర్సయ్య. ఇగో ఇక్కడ పాయింట్ వచ్చింది. ఇగో ఇక్కడ పాము గరిచింది. ఓకే అండి, వీడియో పాము గరిచింది. వల్లాపురం నరసయ్య గారు. కోడి ఇలా పెడతాం మా ఊర్లో. ఓకే, పట్టుకో. పైకి చూపించారు, అది కనపట్ల కోడి. ఇలా పాము గరిస్తే కోళ్ళు పెడితే ఇంకో దానికి వెనక పేకండి. ఇక ఇలా ఏ కోడైనా ఏ పావు అయినా ఇలా కోళ్ళు దగ్గర 25 కోళ్ళు, 30 కోళ్ళు, లేకపోతే 15 కోళ్ళు. నరసయ్య గారు చూడండి. యూట్యూబ్లో పెట్టాం. తీసారు వెనక ఏకలు పీకరా? ఇగో ఈ కోడి పిల్ల చచ్చిపోవడానికి వచ్చింది. ఈ కోడి పిల్ల ఏం కదమ్మా అమ్మ, కాదు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు కూడా ఏం కాదు. నర్సయ్య నువ్వు బాగుంటావు, నువ్వు టెన్షన్ పడిపో. బాగుంటుంది, చాలా తగ్గిద్ది. ఏం కాదు, ఏం కాదు. మొన్న గౌళ్ళు వచ్చారు, ఇక్కడికి వచ్చారు, అయిపోయారు అనుకున్నాం. నేను ఆకులే ఇచ్చాను. ఆకులు ఈ సెకండ్ తగ్గింది కాబట్టి మీరు తెచ్చారు, నాకు కూడా ఉపయోగం. అయ్యారు అటు చూడండి, ఇది చూపించండి. నాకు కాదు, నేను అవసరంలా, నాకు ఇది కావాలి. గన్నార పాలు 2 చచ్చిపోయారు మన దగ్గర. రాకపోతే ఉంటే పట్టరండి, ఒకటి చచ్చిపోయింది. తీసి పక్కన ఆయన గారికి ఇప్పుడే ఎక్కుతుంది. దాన్ని అంటుకోబోండి, ఎడంగా ఉండండి. ఇది రెండోది. బ్లౌజులు ఉన్నాయి గారు, ఈ బ్లౌజులు ఉంటే ఏం కాదు. అమ్మగారు రాజు చూడండి, ఎంత వయసు ఉన్నా చాలు. అది శర్షికలు ఉండిద్ది. కోళ్ళు అన్నారు కానీ కోళ్ళు కాబట్టి ఫస్ట్ రోజు బాగుంది. కోళ్ళు పెట్టాలా? కోళ్ళు పెట్టండి ముందు. మనం ఫస్ట్ నుంచి ఇది వైద్యం కదా. మరి 2 గంటలు దాటింది కానీ 2 గంటలు కాదు, పిడిసి వచ్చినా కానీ ఆ వైద్యం పనిచేస్తుంది. ఇప్పుడు కోళ్ళు చావటం చచ్చిపోతుంది. విషయం ఉండదు, అడిగిపోద్ది. అంటే కొంతమందికి ఏమంటే తెలిసిందండి, గంటే. అసలు సీరియస్ పాము అయితే గంటే. విషాన్ని పూర్తిగా వదిలితే అయితే అన్నం తిన్నాడగా, తిన్నాడా? అన్నం తినలేకనే పోయిండాడు చెత్త పెట్టడానికి. పీకే నేను అప్పుడు ఒకసారి చూసినలే కానీ ఆ బజార్కి పోయి అడిగిన, ఆ అమ్మాయిని అడిగితే ఇంకో బజార్కి పోండాము. ఏం పేరు నీ పేరు? ఎవరు కొడుకులు? బ్లౌజులు ఉండాలి, బ్లౌజులు ఉండాలి. మనే ఇటుపక్క ఇల్లు. నన్ను గుర్తుపట్టలేదట తిను. నువ్వే? నువ్వు తెలుసు, నాకు తెలుసా? నేనే కనుక్కోలేకపోయినా. ఇలా కోడి కోళ్ళు అరకిలో కోడి కాడ నుంచి కిలోన్నర కోడి దాకా అయ్యారు. వీడియో అది, ఎందుకంటే పబ్లిక్ పోద్ది. నేను ఫ్లైట్ మోడ్లో పెట్టే సెల్, ఫోన్లు కూడా రాకుండా యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి. ఇప్పుడు తిమ్మినేని పాలెం కూడా పోయా, హాస్పిటల్ నుంచి వచ్చింది ఆయన మొన్న ఈ మధ్య. పేరెంట్స్ స్కూల్కి వెళ్ళి ఇది 3వ కోడి. ఇది పెట్టేది 3. ఇలా ఇటే చూడండి, ఇటే చూడండి. అదిగో ఫోన్లు కూడా రావు మనకి. ఇంకెన్ని ఉన్నాయమ్మా?
గట్టి పట్టు కదలనివ్వు. నొప్పి ఉందా? ఇలా కోడి అక్కడ పెన్నుతో కోళ్ళు ఉన్న వరకు అమ్మాయికి కడితే వల్లపురం నామల నాగరత్నం చేసుకొస్తంటే ఎత్తిడి చేశారు నమ్మర్లే నేర్చుకుంటా. ఆనుకన్నా లేడు అయ్య గారు, ఆనుకన్నే అసలు స్లాబ్ పోతుంటే రాలేదు కదా అండి. ఒక ఆయన పెడతారు, మొన్న మన ఊరు అమ్మాయి పెట్టిండుగా 30 కోళ్ళ దాకా పెట్టిండు అక్కడే వల్లపురంలో. అదే అనుక చంద్రపేన అదే అనుకు తెలుసు, నాకేంది తెలియదు. ఆ ఇంట్లో సేవ చేసి ఆ ఇంట్లో ఉంటే ఇది కోడికి నేర్చుకోవాలా, నువ్వేం నేర్చుకో. ఇది ప్రాణాన్ని కాపాడాలి. కుదరక నీకెట్ట కుదురుద్దురా? కోడి చావలా పెద్దన పెట్టిండు, ఒకటి వచ్చింది ఆడ. పవర్ ఉంది. మరి సరే అది అది కడగండి. అయితే మనం చేసే వైద్యం ఏంటంటే ఆ కోడి పెట్టట్లా రోల్ కడగండి. ఇది యూట్యూబ్ లైవ్ ఇద్దాం. మామూలుగా ఈ వైద్యం ఎవరైనా చేసుకుంటారు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇది 4వ కోడి అండి. ఫోన్ చేసిండు అన్నయ్య ఫోన్ చేసిండు. లాగట్లేదు అంటే పెట్టే విధానం కలవాలి, ఇట్ట పట్టుకోవాలి ఎప్పుడైనా. కదలకూడదు అక్కడ పుచ్చుకాడ. నీకేం కాదు నర్సయ్య, మంచిగా ఉంటావు, ఏం భయపడబాక. అప్పుడు పెడితే పెట్టారు మరి ఇంకే మరి భయపడాల్సిన అవసరం ఏం కాదు. మంచి వైద్యం ఇది. కోయోళ్ళ భద్రాచలం ఆ ఏరియా నుంచి వచ్చిన వైద్యం ఇది. మా బ్రాడుపల్లి అయ్యగారు అని అయ్యగారు తీసుకొచ్చిండు, కనకరత్నం అయ్యగారు. చనిపోయింది ఆయన. ఆ అయ్యగారు కనకరత్నం అయ్యగారు తీసుకొచ్చి జనాన్ని నేర్పేసిండు. అసలు ఎక్కడైనా మనిషి బతకాలని అందరికి నేర్పాడు. నాకు చూపించిండు. నేను చనిపోయిన ఎట్టినా కోళ్ళు పెట్టినా, నాకు ఎమ్మటే కోళ్ళు పెట్టిన కూర్చొని ఎట్టినా కోళ్ళు పెడితే 22 కోళ్ళు చచ్చిపోయింది పెద్ద మంచి బతికి. వద్దు నమ్మకం ఉండదు. నమ్మకాన్ని మనం ముందుకు కొనసాగించుకొని పోవాలి. తర్వాత పసరు కళ్ళ జిల్లా ఉండగా బాగా సీరియస్. అది మంచి పని చేసింది. ఇంటికాడే అమ్మగారు క్లాత్ బట్టల మొదలు గట్టి ఉంటే కూకొని ఎట్లా పీగుతున్నా 10:30 4 అయిపోయింది. బోర్ మీద 4 అయిందండి. ఈ టైం టైం పడుతుంది, కట్ చేయకండి. అది ఎందుకంటే లైవ్ తర్వాత అప్లోడ్ చేసుకుంటున్నాను. ఇంకా అయిపోయినాయా అమ్మ? రోడ్లు కడగండి, కడిగి తోడండి శుభ్రంగా. కండో తెచ్చారు ఎవరన్నా ఒకళ్ళు? అదొద్దు బాబు, కండవనైనా కళ్ళ పెట్టుకోవాలి. ఆయన గారికి బాగా వచ్చినా తూడ్చుకున్నా తెల్లకి వచ్చిందా? ఇక నేను బట్టల మొదలు చూడలయ్య గారు, ఇక నేను కడుక్కుంటా తూడ్చుకుంటా గడ్డి ఎత్తేసుకొని కడిగేసిండు. కొత్త కడిగి గడ్డి పీక్కొని మళ్ళీ లేచిన పైపు చదువుకొని మోటార్ బంద్ చేసుకొని మళ్ళీ గాపు కాడు చేతులు కడుక్కున్నా. పోయారు కోళ్ళకి. మనం వచ్చేటప్పుడు కొద్దిగా అనిపించింది కానీ అన్నం తినగా నీకు ఎక్కలా. అన్నం తింటేనే అమ్మటే అందరికి నేను 9 2 గంటల తినుంటా. అది గుంజింది అన్నం తిన్నాక గంటకి బచ్చల మొదలు పోయి గడ్డి బీగుతున్నా పూకొని.
తడిపిన బురదగా తడిపి కూకొని వీకినాయి. బురదేనా? బురద తడుపుకొని వేసుకొని ఇంటికాడనే అది మొదలు పెట్టిన. ఆ ఇద్దరి మధ్యలోని సందు ఉందండి, దాంట్లో కూరగాయ విత్తనాలు పెడతారు. పొద్దున్న నీళ్ళు కొట్టిండు, కూకొని గడ్డి ఉందని పీక్కుంటున్నాం. ఆడ కూర్చొని పీకిండు గడ్డి. అది ఆ గడ్డిలో చచ్చింది. చిన్నపిల్లలు దొరకలేదా? అసలు నేనే చూడలేదు. తత్ర మీద లేచిన అయిపోయింది అమ్మా. లేచిన అయ్యగారు కడుక్కున్న ఆనేలు పెట్టి తూడ్చుకున్న గుడ్డ పెట్టి నీళ్ళు పెట్టి తూడ్చుకొని మళ్ళీ గావు కడిపోయి కడుక్కొని మళ్ళీ ఆను కడిపోయి కాసేపు కూకొని మళ్ళీ వచ్చిన నేను చెబుతాను. అయ్యగారు మరి ఇంటికి పోయి పట్టకరమ్మంటారా? మీరు అట్టంటే నేనేం చెప్పలేను. నేనైతే ఆకులు ఇస్తా. మీరు ఇయ్యండి. ఇంకా ఆకులు ఇస్తే అది కోల్డ్ కూడా అవసరం లేదు. అసలు ఆకులు ఇస్తే అది కోల్డ్ కూడా అవసరం లేదు. ఇట్లా పడుతున్నాయి. అసలు కోల్డ్ కూడా 2 ఘాట్లు పడ్డాయి. వాళ్ళకుంటే ఎందుకు ఆపుతారు? నర్సయ్య గారు అవసరం పసరి ఇది మనం ఇచ్చే పసరి ఇస్తే ఒక 30 ఏలు కూడా అట్లా పడుతున్నాయి అండి. బెజ్జాలు ఏలు కూడా అట్లా పడుతున్నాయి. చూసారా అక్కడే ఇంటికాడ నాన్న చూపెట్టాలని పొడి కొట్టి మనం ఇచ్చే ఆకులు ఇస్తే 2 ఏళ్ళకి అంతే పడుతున్నాయి సన్నటి బెజ్జాలు. మళ్ళీ నా ఏళ్ళు ఫోటో తీసిన నా దానికి పడుతున్నాయి. అట్నేనా? అట్లా పడుతున్నాయి. అదేంటి తెప్పిస్తారా? ఎంటకల సందులో బెజ్జాలు పడుతున్నాయి. కెమెరా లేట్ అయినా ఇంకా తెప్పండి చేద్దాం. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి కూడా అదే వైద్యం. ఈ కోల్డ్ మళ్ళీ యూట్యూబ్ ఇద్దాం అనుకుంటున్నాం. జిలేడు పసరు పోయాలిగా మళ్ళీ దానికి దీనికి కోళ్ళే పెడతా. లేట్ అయినా ఏం కాదు. 2-3 దొరికి 4-5 పట్టరండి. 5-6 4-5 పట్టరండి. మందులు కొడుతుంటే ఎట్నే కలిసి ప్రసాద్ అబ్బాయిని అయితే అసలు సోయే లేకుండా తీసుకొచ్చారు. ఈ మా కోళ్ళు పెట్టుకుని ఈ పసలతోనే తగ్గించిన వాంతులు ఈ రోజునాలు అయితే మాకు భయం. ఎందుకు అయ్యగారు నేను కూడా వచ్చిన అయ్యగారు నొద్దని అయితే మళ్ళీ కదని బతికిచ్చి తోలి 1 పసలతోనే 2 3 4 5 6 అక్కడ ఒకటి ఉంది 7 కోళ్ళు చచ్చిపోయాయి. 7 కోళ్ళు చాలా చేస్తా. 7 కోళ్ళు. ఒక్క నిమిషం ఎండగరది పబ్లిక్లో పోవాలి కాబట్టి లైవ్లో పెట్టిన ఇదిగోండి జిల్లేడాకులు 8, ఒక 8, ఎండాకాలం అయితే 8, 9, నేనైతే ఒక 8 తీసుకుంటున్నా. ఈ ఆకులు శుభ్రంగా కడిగి తుడిసి నూరాలి. జిల్లేడాకులు ఇది ఏ జిల్లేడు అయినా పర్వాలేదు. ప్రజెంట్ నా దగ్గర అయితే తెల్ల జిల్లేడు ఉంది. ఇదిగో పూలు ఏ జిల్లేడాకు అయినా పర్వాలేదు. నేను 1 2 3 4 5 6 7 8 అంటే నేను ఎప్పుడు నీళ్ళు పడుతుంటా. నీళ్ళు ఉంటాయి కాబట్టి 8 సరిపోతాయి. కొద్ది గ్లాసుల పసరు అయింది. 8 జిల్లేడాకులు ఇలా రోలు శుభ్రంగా కడగాలి. ఎక్కడికి శుభ్రంగా రోకల బండ రోలు శుభ్రంగా కడిగి జిల్లేడాకులు ఇప్పుడు ఏ రోలు శుభ్రంగా తుడుచుకోవాలి. రోకల బండ శుభ్రంగా తుడుచుకోవాలి. ఎందుకంటే మనం పోసేది ముక్కులో పోస్తాం కాబట్టి శుభ్రంగా తుడుచుకోవాలి రోలు. అలాగే ఆకులు కూడా శుభ్రంగా ఆకులు ఇలా తొడవాలి. వెనకాల తెల్లటి నూగు ఉండేది కాబట్టి వెనక ముందు శుభ్రంగా తొడవాలి. 1 గ్లాసు ఏం గారు శుభ్రంగా
ఏమైనా ముందు తాగుతారండి, ముందు కానీ బీడీ కానీ? ఉగ్గినరా గిన్నె కూడా ఉంది. అసలు అయితే ఒగ్గిందంటే మంచిది. కళ్ళు గప్పిని కంట్లో చిరంజీవితో కొట్టకూడదండి. అక్కడ మా కాడ ఆయన అట్లే కొడతారు. బెదిరింది అనుకో చిరంజీవి ఎక్కించి పడితే తగలాలంట కాడికి పైకి కాక లోపల తగిలితే తుమ్ములు వస్తాయి. ఒకళ్ళు తుమ్ములు వస్తాయి, ఒకళ్ళు తుమ్ములు రావు. ఇలా నూరాలి, ఇలా ఒక్క ఎల్లిపాయ పొద్దున ఒక్క ఎల్లిపాయ రెమ్మ ఇగో ఇలా పిండాలి. మొత్తం నూరినాక ఇలా ఇలా గిలాసులో పిండుకోవాలి. ఏంటది మనకి జిల్లేడాకు, ఒక ఎల్లిపాయ రెమ్మ వేసి పిండాలి. పర్సన్ ఆయన వైరా మండలం మధ్యలో నక్కితే కట్ అయింది గాయం. ఎన్ని వచ్చినాయా? 3 తెచ్చింది. తెస్తున్నారు ఇంకా? వస్తాయి. ఏడాదికి వచ్చారు? ఇంకా రాలేదు, లైన్ మీద ఉంటారు. పాపయ్య రుచి బొమ్మన్నా వెనక ఏకలు కాదు తిరుగుమాయి కాదు ఇప్పుడు కోళ్ళు కట్టాల్సిన అవసరం లేదన్నా. అది అయిపోయి పక్కన కనిపించింది. నీకేం వచ్చి అబ్బతను ఓట్లు వేసుకుంటుండు. ఎవరు కావాలి చెప్పు? అటు దుప్పటి తీసురా. అది అది వేరే ఉంది, దిండు దుప్పటి దిండు కూడా ఉంది. చెయ్యి ఎత్తి పెట్టాలి. కాదు కాదు దిండు దిండు తల కింద పెట్టుకోండి. పసరు పోతుంది. నేను చింతపీట్లు కట్టుండే జమ్మిగడ్డలో లేవని చెబుతున్నా. మళ్ళీ నామని చెబుతున్నావు. గొల్లకాడ ఊర్లేరా? కోడికలు మంచి మంచి ఇప్పుడు వచ్చి నీకు మంచి మంచి సరిపోతుంది. మావాడు వస్తాడు. కన్న మీ దగ్గర ఉందా? మావాడు వస్తాడు.
గాంధీగారి బజార్ అయితే సైదాల బజారేనా ఆ బజార్కి అయితే మా ఇటు పోయిన అన్నాడు కదా జగన్ మామూలు ఫోన్ చేస్తా చేసి పెడతావు చురుక్కుంటున్నారా జిమ్ ఇది లాగట్లా ఆయన గుర్తించట్లా ఫోన్ చేస్తావు కదా అది లాగిద్ది కోడి గుంజుతుంటే మన నరాలు చూసి మన కాల బారినట్టుండేది జిమ్ లాగింది బాగా ఇదైపోయింది సేదు ఆకు తినడు కండి ఆకు దానికి సంబంధం లేదా? నువ్వు పట్టుకో కాకయ్య, అమ్మాయి పట్టుకొని చాటింగ్ చేస్తుంది మనిషికి ఏమైంది నీకు అర్థం కాదు, ఆ మనిషిని పట్టుకోకూడదు. ముందు ఆడిపో రాసబాబు అక్కడ గుడిక నేను ఒప్పుకోలేదు అరే కుక్క చూసి రాదు ఆడిపోయి ఒకరు పోయి దోరబడి రాసా ఆడ కూర్చున్నాడు వాడి కొరకాయ కూర్చున్నాడు 11 చూసి కళ్ళకి క్లాత్ పెడతాను. ఆ క్లాత్ పెట్టినప్పుడు ముక్కులో వస్తూ మింగుంది. ఏం కాదు, పిల్లగాళ్ళకి ఇద్దరికి పెట్టారు దానికి మూడు బాగానే ఉంది అట యశోని దగ్గర దగ్గర అసలే ఆమె చచ్చాదురు మళ్ళీ లేనిపోతే యశోని దగ్గర వచ్చింది కోళ్ళు సచ్చింది ఆయన గోళ్ళు మనకి తలకుండా ఉంటాయి. అర్థమైందా? పోసినప్పుడు బిజీ ఆ గోల్డ్ అక్కడ దగ్గర కొన్ని ఉంటే అసలు మనిషిని వాటేసుకున్నా ఏం కాదు. కాళ్ళగోలు తగ్గకూడదు. కొద్దిగా బస్తా అక్కడ ఉండమ్మా కొద్దిగా ఆ గోరు దగ్గర గోరు తగ్గుతుంది. కొద్దిగా పోయింది కొద్దిగా బస్తా అమ్మ గ్లాస్ ఇందాక అది మింగేది కాదులే, ముక్కులలో పోసేది. నోరు మూసుకోను. నోరు తెరబాకు, నోరు మాట రాదు. ఏమద్దు అయ్యగారు మంచిది పోతలే కానీ రే నోరు తెరిస్తే మాట రాదు. మింగాలి అదే మింగాల ముక్కలు పోస్తుంటే మింగండి. ఏం కాదు, అసలు అదేమైతే నేను తాగలేదా మాకు తెలియదా? కొద్దిగా పోసా అసలు ఏం కాదు, అట్టే ఉంటుంది అట్టే ఉండు. నువ్వు కొట్టుకాయ ఏం కాదు. చేతులు పట్టుకున్నాక ఏం కాదు. బయట కూర్చో పట్టుకుంటాను. మొత్తం బయటకి వచ్చింది. ఏంటంటే కలర్ చూసుకోవాలి. ముందు గుట్టకేసి అసలు అటు ఇటు అనకుండా పోసిన పోసినట్టు కొట్టుగా నేను మింగిన నాకు తెలుసు. అందుకే మరి అంటే ఉంటుంది నాకు తెలుసు. ఇది ఆగిందండి, ఆగదుగా ఆగలేదు, ఆగిందా? ఎర్రది నొక్కారు ఎవరన్నా? కదలే రన్ అవుతుందిలే మళ్ళీ. అయ్యగారు పోసినంత పోయింది పెద్ద ఇది పరవచ్చాయి బయట పడితే అది మింగపోతే మొత్తం గారేది ఇప్పుడు మింగిన మింగిండు ఏం కాదు. నోట్లోకి ఏ ఒక్కర పోయినా మాట రాదు. అసలు నోట్లోకి ఏం నోరు సంబంధించింది. తుమ్ములు వచ్చినట్టుందండి. వస్తాయిలే తొందర పడతా. ఒక్క 10 నిమిషాలు నా పళ్ళు జిమ్ జిమ్మున అంటున్నాయా? అప్పుడే ఎట్ట తెలిసింది?
అంతే కాదు జాటం బాగా నాకు అసలు తుమ్ము రాలేదు. వాంతులు అయితే ఇక వాంతులు కూడా కాదా తెల్లారి పొద్దున తుమ్ములు ఆయన అప్పుడు కుర్చీలో పోసేది ఇప్పుడు పని పెట్టిపోతున్నారే. తుమ్ము వచ్చేటట్టుందండి. బాడీ అయినా మనసు కొంచెం ఒక్కొక్క పడకాయ తుమ్ములు దగ్గులు వాంతులు కొంచెం వారం నుంచి కొంచెం మందులు వాడాలి జ్వరానికి 10 రోజుల నుంచి. వచ్చినప్పుడు చేద్దామని తుమ్ము వచ్చినప్పుడు చేద్దామని అయితే సర్లే వచ్చినప్పుడు చెప్పరా తీయండి. మొత్తం మొత్తం ఉండిద్ది కొంగల్ 5-6 తుమ్ములు వచ్చి 5-6 బాగానే వచ్చింది. పెంజరు కరిసిందనుకో టెస్టింగ్ అసలు డాక్టర్ కడిగి పోవసరం ఆకేస్తే తెలిసిపోద్ది. నొప్పుల మీద పెట్టినట్టున్నది. అదే మాడిద్దండి తుమ్ములు బాగానే వచ్చాయి. తిన్నాక ఇప్పుడు రారా నొప్పుల మీద పెట్టినట్టు కూడా రాలే. పెంజరాన్ని డిసైడ్ చేసుకొని అంటే మెంగమట్టికి ఇప్పుడు మంచిగా ఏం కాదు ఇక అనుమాయం టికసక్కన కొడతాం. 5-6 తుమ్ములు వచ్చినాయా? పండి పండి నాకు కాదు. ఇవాళ ఏకలు పీక్కోవాలన్నమాట. కోడికి బ్యాక్ సైడ్ ఏకలు పీకి ఇది ఒక పాయింట్. ఇది ఇలా గుర్తు పెట్టుకొని ఇక్కడ కొలకాడ తీసుకొచ్చాను అయ్యగారు సరే మామూలుగా అది మన అయ్యా నీకు ఆ నోట్లో వేసుకో. ఒక ఆకు గారు తులసి తులసి అంటున్నా. కూర్చొని కూర్చోండి. లక్ష చిన్న చెప్పు 10 అబ్బాయి ఏమో చూడాల 5 సార్లు నవ్వి ఒక గంటలోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. తులసి అది మీరు 6 నెలల దాకా వాడుకోవచ్చు. అడిపోయారు అడిపోయి కూర్చోటం కదా అయ్యారు. అయ్యగారా అయ్యారు కూర్చోండి. తల్లిగా చిన్న అయ్యారు కూర్చో. తెలుసు అయ్యారా రాసి మీరు బ్యాక్ ఏమాకు చెప్పచ్చు. నల్ల ఇస్తారు. కూర్చోండి. ఖర్చు తులసిలని 5 నేను చూపించుకోకుండా వాటి వల్ల కూడా చాలా యూజ్. అయ్యా పీకర్ కేకలు మీకు సైజ్ బాగా దొరికినాయి పిల్లలు. మా కాడ మొత్తం అంటే ఇప్పుడున్న ప్లేస్ నేను పెట్టాలి కానీ ఈ ఏరియా కానీ కాలు సైజులు వీడు ఎట్లుంది దాన్ని తీసుకుంటారు. ఈ పిల్లలు వచ్చినాయి. చిన్నదైనా 500 రైట్ రైట్ రైట్. ఏదోనంటే మనం మనిషి బతుకున్నారు అసలు మంచి చర్చ అయితే మంచిది. ఇక ఫస్ట్నే మనం వేసేది వద్దన్నారండి. నాకు కూడా కలిసి వచ్చింది యూట్యూబ్ ఛానల్ అని నేను అలా పెట్టేదా. అది చాలా చాలా మంచిది. హనుమాన్ జంక్షన్ అక్కడ పోయి కనుక్కొని వచ్చి ఫస్ట్
మందు కొట్టుకోండి. జిమ్ ఉంటుంది నేను తెలుసు. తల పళ్ళు జిమ్ము గుంజుతాయి. ఇందాక నాకు అసలు నాకేం లేదు అండు తీసరే బాబా మన తెచ్చా మరి కుల్కోళ్ళు అసలు ఇవే ఎక్కువ ఇది సరిపోతాయి. నైన్ ప్లేస్ మారి ఏది కాబట్టి చిన్న మంచి సైజ్ దొరుకుతుంది. మంచి సైజ్ దొరుకుతుంది. మాకు ఇప్పుడు ఇట్లా మా ఈ పెట్టినందుకు ఏం ఖర్చు కాదు, ఈ మనిషికి ఏం కావట్లేదు, కానీ కోళ్ళకి ఎక్కువ అవుతున్నాయి. అయితే మళ్ళీ మేము కూడా ఏం పట్టించుకోవట్లేదు. కోళ్ళకి అయితే మా ప్రాణం కాపాడుకోవాలి కానీ ఏమవుతాము కానీ భద్రమ్మ కోళ్ళు పూత పోయినాయి కానీ మనిషి బతకాలి. అదే ఏదైనా ఒకటే సైజు. ఈ అబ్బాయి ఎవరు కొడుకు? పట్టుకో, రెక్కలు పట్టుకో. అవి కూడా ఒకసారి తీయండి. ఎంత లేట్ అయినా చూడు తప్పుడు తెచ్చిపోతున్నాయి. పట్టుకో రెక్కలు. ముందు నీళ్ళు కొట్టారన్న, ఫ్లైట్ మోడ్ లో పెట్టి అది దానికి తేమ తగిలిందిగా, చెత్తలో పండింది. నేను బాబాయ్ చేయి చురుక్కున్నాను కూడా బాగుంటే బయటకు వస్తుందని నీళ్ళు దారెట్ట కొట్టి పెద్ద ఇట్లా గట్టి కొట్టిన, మరి ఆ రాళ్ళ నుంచి అది ఏం బయటికి అది రాళ్ళలో ఉంటే వస్తుంది బయటికి. రాళ్ళ కాదు మాయా, మాది మిషన్ వచ్చే రోజు పట్టాల కోసం ఎండకి పోయి పట్ట ఇట్లా లేపిన, చిన్నది ఇంత లాగా ఉందన్న, ఇంత పొడుగు ఉంది, దాంట్లో చుట్టేసుకొని ఇట్లా వేసింది. ఎట్ల పురుగు పిల్లే, ఎట్ల పురుగే పారుంటే అక్కడ దిగిన. రేపు పళ్ళు జిమ్ము అలా ఏం లేదంట ఎప్పుడు కూడా చిన్నబాబు అయ్యా తీసారా? చిన్నబాబు మాకేంటి నర్సే తెలుసా, కోడి పిల్ల తీసుకో. పెద్ద వెంకటేశ్వర నాకు తెలుసు, చిన్న నాకు తెలుసు, ఆయన కూడా నేను తెలుసు. కాబట్టి ఏంటంటే కొడుకు ఎవరు కొడుకు అనేది అర్థం కాలే నాకు. అయితే మీరు రాక చాలా అవుతుంది అలా. చాలా అవును, చాలా అయింది. మూడు సార్లు పాము కరిచింది. అయ్యగారు మీ చిన్న బ్యాన్ ఉంటుండే రాజు అక్కడ హైదరాబాద్ పెద్ద హైదరాబాద్ చెన్నై కదా. చెన్నై చెన్నై నుంచి వచ్చిన హైదరాబాద్లో ఉంటున్నారుగా, పెళ్ళయింది, వాడికి ఇద్దరు పిల్లలు. రాజుకు ఒక అమ్మాయి. వచ్చారు వల్లపురపల్లి చాలా మంది వచ్చారు పెళ్ళికి. బోండా కూడా వచ్చింది. బోండా అంటారు మేరమ్మదండి బాండా అనేది. అయ్యగారు వందనాలు అయ్యగారు, ఎరిమి గారు రమ్మంటాడు. అయ్యగారు అయ్యారు అందరూ ఏడున్నారు? అయ్యా
నువ్వు లెంగోడలో ఉన్న నేను ఫోను ఫ్లైట్ మోడ్లో పెట్టాను కానీ పాము కరిచిన వాళ్ళతో ట్రీట్మెంట్ చేస్తున్నా. కాల యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని కోడితో చేస్తున్నా. ఇంకోటి హలో కోడితో చేస్తున్నా వైద్యం. ఫ్లైట్ మోడ్లో పెట్టే ఫోను అయితే అయ్యారు ఆనందరావు గారు కోళ్ళు మరి 4 కోళ్ళు దొరికినాయి గారు. మళ్ళీ వాళ్ళు పుంజులు పెట్టలు 2 ఫోన్ చేశారు. అయ్యగారు సార్ సరిపోతే ఏంటి అబ్బాయి ఇసాక గారితో చెప్పేది 6 కిలోల దాకా అయితే కోళ్ళు కేజీ 500. నీ పెట్టలు కావాలంటే పుంజులు కావాలి 2 ఉన్నాయి 500. మా దగ్గర ఉన్నాయి చిన్నపిల్లలు కూడా 500. ఇప్పుడు నా దగ్గర అయితే 1/2 కిలో అయితే ఒకటి 2-3 కిలోలు అయితే 2 కిలోలు 3 కిలోలు అవుతాయి కదా. రెక్కలు పట్టుకయ్యా అయ్యో రేపు ఎట్లా నువ్వు వైద్యం నేర్చుకుంటావు? పుంజులు పెట్టలు తీసుకుంటలే మళ్ళీ మేము ఆర్డర్ ఇచ్చి వచ్చాము. ఓ 400 కాదు 500. మేము రేటు కనుక్కోలేదు ఆనకాల పోయి కనుక్కుంటాం. దగ్గర ఆనకాల వీడియో వెళ్ళిపోలేదు అంటే నేను కదా తగ్గిద్ది. ఫస్ట్ పెడితే చెప్తేనే సార్ అక్కడ తీసుకోండి మరి నేను చెబుతాను. తక్కువ వచ్చింది కానీ తీసుకోండి ఊళ్ళో బాగుంటాయి. ఇంకోటి సరే తీసుకుంటలే గారు ఎంత వచ్చింది 5 కిలోలకి 4 కిలోలు వచ్చిందా 3.5 వచ్చింది 3.5 వచ్చింది 6 తీసుకుంటాయి గారు. సరే 5 తీసుకుంటలే 3.5 వచ్చింది. వద్దు పావు కిలో తింటాడా కుష్బానే పెడతా సారాలుగా తక్కువ 500 కోడే మరి 500 తక్కువలో ఆడ తక్కువ వస్తే తీసుకో ఐగర్ మీద ఏం బాధపడుతుంది కానీ ఆడ తక్కువ వస్తే తీసుకో 500 తక్కువ లేదేడా ఆడ 400 అన్నావుగా 400 తీసుకో 100 రూపాయలు అవసరం వద్దులే మరి అయ్యగారు వద్దంటండి ఇంకోటి ఉంది తెమ్మని 2 ఆనందరాయ్ గారు కట్ చేశారా ఆయన మాట్లాడటం లేదుగా వద్దులే అయ్యగారు ఇంకో 2 తెమ్మందా వద్దులే ఎన్నైనా మరి బతకట్లేదు కండి సరిపోతుంది. మా కాడ ఆయన అయితే బతికిందానే పెడతాడు ఎన్నని కానీ ఇక సత్తనే కదండి నేనా అబ్బాయి ఎవరమ్మా ఆ 2 తీసుకోరండి మామూలు ఏం వాసన తెచ్చారు అవసరం లేదు నువ్వేం తెచ్చి పెడతావయ్యా మాకేలో బాగుండ బెదిరిస్తుంది ఆయన పొద్దున అన్నం తినలే పాప పసరా ఘాటు అయిన పసరా
ఘాటైన పసర ఇందాక నువ్వు మింగిన చూడు దానికే ఎప్పుడు వస్తారు అయిపోయింది. కళ్ళు ఎర్రబడ్డాయి చూడు, కళ్ళు చూడు ఎర్రబడ్డాయి. తుమ్మిండిగా తుమ్మటం వల్ల ఆ పసర బొడ్డు కదలాలి తుమ్మితే అప్పుడు రోగం వెనకాలి. ఏం కాదు. మింగింగ్లేం బాగానే మింగింది. ఆ బ్లౌజ్ వేసేది అందుకనే ఒకలా ఆ తిమ్మిరి మీద నెట్టేస్తారుగా, ఆ బ్లౌజులు లేక నేను 2 సార్లు షాక్ తిన్నా. నువ్వు కూడా దెబ్బతిన్నావు కదా. ఇష్టం మాకే కాసు బాగా కలిసింది, కోళ్ళు పెట్టా, పసరు పోసి సరి చేస్తుంటే నెట్టేసింది. అప్పుడు నేను కండవాడిది అంటే 2 కండాలు తెచ్చిందమ్మా. ఈ నరసనకి ఎంత కన్నీడు తగిలిందంట. అమ్మ నా చేతికి పోయి తగిలింది, మా అయిపోయినా అడిగిపోయింది. అగో అమ్మగారు నా పాద అది అడుక్కొని పట్టేసుకొని శుభ్రంగా ఇంటికి పోయింది. ఎప్పుడు ఇప్పుడే నువ్వా నేను కాదు సంజయ్ గోలు దారకూడదుగా. అయితే కండాలు చేస్తామండి అయ్య గారు కండాలు తెచ్చి జాగ్రత్త. నేను 2-3 సార్లు పెడుతుంటే ముక్కుతో చెయ్యట పొడిచినా పట్టించుకోడు. బ్లౌజులు ఏముండవు. సంజయ్ నాకు గోలు తగిలిన పిల్లగాడు పదవి చెప్పానని చాట్ నచ్చింది. అమ్మగారు నడుపుకొని కట్టాలు పట్టేసుకోపోయింది. గుంట తీసి గుంట్లో పెట్టండి అయ్యా. 5, 6, 7, 8, ఒక్కరితో పోట్ల 9, 10, 17 కోళ్ళు అండి. ఒక్కసారి ఏదో పేరు ఉందండి మీ పేరు? నరసయ్య గారు. మీరు ఇంటి పేరు కానీ మీరేం చేయాలంటే నిద్రపోకూడదు. ఒకటే మంచినీళ్ళు తాగకూడదు. మంచినీళ్ళు అయితే మిరియాలు నోట్లో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రేపు పొద్దున్నే 7 మొహం కడుక్కొని సూర్యుడు వచ్చేటప్పుడు ఎదుర్కొండాలి. ఎందుకంటే పొద్దుపోడుకి ఇష్టం దిగిపోద్ది, ఏముండదు. అదొకటి. నిద్ర అస్సలు బాగకూడదు, అర్థమైందండి. నైట్ మొత్తం నిద్రపోకూడదు. హాస్పిటల్ పోయినా కానీ నిద్రపోని తెలుసు కానీ అది మెయిన్. ఇదే వైద్యం. ఇది చూడండి, వంకాయ, గోంగూర, ఎండు చేపలు, మటను, చికెను, ఇంకా ఆలుగడ్డలు, ఇంకా గనిసగడ్డలు కానీ, శామదుంప కానీ, ఇవన్నీ కూడా పత్యం అన్నమాట. నెల మందు తాగి అది యూట్యూబ్లో అవి వస్తుంది కదా. మందు తాగేవాళ్ళు మందు తాగకూడదు, సిగరెట్ తాగకూడదు, కైని వేసుకోకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే పావుకి ఎఫెక్ట్. అవి 1 నెల దాకన్నా ఆపాలి. అది ఓకే సరే. దానికి సంబంధం లేదు. అయితే అవి వాడుతున్నాను. ఈ వంక గోంగూర ఇలా 10 రోజుల నుంచి ఇవే తింటలేదు నేను. మీదే ఊరు? అల్లాపురం జిల్లా, మండలం వీరమండలం, జిల్లా ఖమ్మం. ఇంటి పేరు? మాగంటి. ఓకే. మాగంటి నరసయ్య గారు వాళ్ళ పెద్ద అబ్బాయి. బిడ్డ నీ పేరు ఏం పేరు? సౌమ్య అంట. ఎవరు మీ కోళ్ళ గారమ్మ? బిడ్డ ఏం పేరు? శ్రీలక్ష్మి. ఎంతమంది బిడ్డలు? 3? ఇందాక ఫోన్ చేసింది అమ్మాయి. ఓకే ఓకే. వీళ్ళందరూ కూడా వల్లాపురం పోళ్ళు. దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని దేవుడు పెట్టి తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని అందరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని దేవుడు పెట్టి తెలియజేస్తున్నాం. మాది ఖమ్మం జిల్లా, బోనకల్ మండలం, కలకోట. తీయండి అయ్యారు, మళ్ళీ నేను చెబుతా. ఇట్లా అడ్డమైంది. మాది ఖమ్మం జిల్లా, బోనకల్ మండలం. నా పేరు కొంగల నాగరాజు. యూట్యూబ్ ఛానల్ సత్యాన్వేషణ కొంగల నాగరాజు. ఏ పాము కరిచినా కానీ ముందు యాపాకు తినాలి. యాపాకు తిని పాము కరిచిన 1 గంటకి లేకపోతే అరగంటకి ఆ యాపాకు అంతా కూడా తీయగా మారిద్ది. అప్పుడు నేలేమని ఉండిద్ది. నేలేమి పొడిస్తాం, లేదంటే కోళ్ళు పెడతాం. ఇంకొక ఆకు ఉంది, మేము ఆకులతో చేస్తాం. ఏదున్నా కానీ మన కాడికి వచ్చేటప్పటికల్లా
1 అవర్లో వచ్చేటట్టు చూసుకోవాలి. 1 అవర్లో వస్తే, ఎందుకంటే పాము కరిసే వేళ ప్లేసు టైం ఉండేది కాబట్టి విషయం మనకి తెలిసిద్ది అనమాట. పొద్దున్నే కరిసిందనుకో పాము విషం తొందరగా ఎక్కిద్ది. అలాగే కండగ పడ్డదనుకో సులువుగా ఎక్కిద్ది. నరానికి పడితే వాటికి స్పీడ్ ఎక్కిద్ది. కరిసే టైం ప్లేసు పట్టి మనం ఆ టయాన్ని చూసుకోవాలి. అలాగే మనసులో సిమ్టమ్స్ కనపడతాయి. బాగా మంచినీళ్ళు అయితే గుండెదాడి వచ్చింది, కళ్ళు మస్కలు వస్తాయి. అది సిమ్టమ్స్ మెయిన్ ఏంటంటే గుండెదాడి వచ్చింది, బ్లడ్ సర్క్యులేషన్ కాక గుండెదాడి వచ్చింది. నెక్స్ట్ హెడ్ ఎక్ వచ్చింది, తర్వాత కళ్ళు మస్కలు వస్తాయి. ఇవన్నీ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం గుర్తించి ఈ సెకండ్లో హాస్పిటల్కి కానీ వైద్యుల్ని సంప్రదిస్తే చాలా దగ్గర మన భారతదేశంలో సంవత్సరానికి 50 లక్షల మంది పాము కాటుతో సరిపోతున్నారు. కాబట్టి తొందరగా హాస్పిటల్కి కానీ అందుబాటులో ఉన్న వైద్యుల దగ్గర కానీ వెళ్తే సేవ్ అవుతారని దేవుడి పేరు తెలియజేస్తున్నాం.